టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకీ ఏమనుకుంటున్నారు, అది రాజ్మానా రాజమ్మానా? చూసేద్దాం ఎలా చేయాలో. ముందుగా ఒక గిన్నెలో రాజ్మా తీసుకొని అది ఓవర్ నైట్ అంతా నానబెట్టేసేయాలి. మార్నింగ్ రెండు సార్లు వాటర్తో వాష్ చేసేసుకొని వాటర్ వేసేసి బాయిల్ చేసేయండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని ఉడకబెట్టేసేయండి. ఉడికిన తర్వాత దాన్ని వాటర్ అంతా తీసేసి జల్లెడ గిన్నెలో వంపేసుకోండి వాటర్ అంతా. తర్వాత పొయ్యి మీద బాండలు పెట్టి బాండల్లో ఆయిల్ వేసి ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసి కొంచెం వేపండి. వేపినాక కరివేపాకు, నేను బీట్రూట్ సన్నగా తరుముకొని వేసుకున్నాను. క్యారెట్ కూడా వేసుకున్నా బాగుంటుంది. ఈ బీట్రూట్ బాగా ఫ్రై అయ్యి ఉడికినాక ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఈ రాజ్మాని వేసేసి ఒక 2 minutes పొయ్యి మీద పెట్టేసి కొంచెం వేపనిచ్చారంటే రాజ్మా రెడీ. ఇలా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చూడండి, బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి బాగుందా లేదా అనేది.